అంకుల్ మీకు చెప్పేంత పెద్దోడిని గాను ఏం కావాలో తెచ్చుకుంటే బాగానే ఉంటుంది అంకుల్. కానీ దగ్గరుండి మీ చేతులతో కొనిస్తే తనకు గుర్తుండిపోద్ది. పెళ్ళాక మీరు చేసేది ఏముంటుంది అంకుల్? దీపావళికో సంక్రాంతికో ఇంటికి వచ్చినప్పుడు కూతురిని బాగున్నామా అని అడుగుతారు, అల్లుడిని బాగా చూసుకోవాలనుకుంటారు, అంతే. శైలుకి చివరిగా మీ చేతులతో చేయగలిగింది పెళ్ళి ఒకటే అంకుల్. కార్లో ప్లేస్ ఉంది అంకుల్. హరి ఎక్కడ? ఈ చీర చూడండి. ఇదిగో బాబు సార్, అన్ని రకాలు చూపించండి. ఓకే సార్. ఇంకొంచెం బ్రైట్ కలర్స్ ఉంటే చూపించండి. రెడ్ లో ఏం లేవా? ఉన్నాయండి, ఇది చూడండి మేడం. అది పింక్ బాగుంటుంది. పింక్ శైలు కలర్ కి ఇది బాగా నప్పుతుంది కదా వదినా? నీ సెలక్షన్ సూపర్ బావా, మాకు ఎదిరిపోద్ది. అర్జెంట్ కొనేసి ఇది కాడేది. ఆగు, ఎందుకు? నువ్వు తీసుకెళ్ళి మా చెల్లికి ఇవ్వడాక పెళ్ళేదాకా స్వచ్ఛకి నెయిల్ పాలిష్ కూడా కొన్నావు. బాగా డెవలప్ అయిపోయావు. దా, చాలా బాగుంది వదినా. ఇది కూడా తీసుకుందాం, బాగుంది. ఇవన్నీ ప్యాక్ చేసేయండి. ఓకే మేడం. బాబా ఒక నిమిషం. శైలు నీకు ఇవి నచ్చినాయా? బాగున్నాయిగా, ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? బాగుంటాం వేరు, నచ్చటం వేరండి. బాగుంటే చూసి వెళ్ళిపోతాం, నచ్చితేనే కావాలనుకుంటాం. శైలు నచ్చినాయా? ఓ మాట చెప్పొచ్చు కదరా. చెప్పలేనప్పుడు ఒక మాట మీరే అడగచ్చు కదా అండి. ఏంటి బాబు అలా చూస్తున్నావు? పెళ్లి కూతురికి నచ్చలేదంట, ఇప్పుడు అప్పుడే అవుతుంది. తీ తీ తీ. ఓకే సార్. అదే బాగున్నట్టుంది. నీకు నచ్చింది తీసుకో. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ పెళ్లి గురించి ఈ ఫ్యామిలీలో కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ వీడియో షూట్ చేసినట్టు వాళ్ళకు కూడా తెలియదు. ఇది ఎవరిని హర్ట్ చేయడం కోసం కాదు, వాళ్ళ జెన్యూన్ ఫీలింగ్స్ తెలియజేయడం కోసమే. ప్లే. ఏంటి గురు డల్గా ఉన్నావు? డల్గా ఉండగా లేచి బెల్లీ డ్యాన్స్ చేయమంటావా? బంధువులు ఎవరొచ్చి పలకరించినా భయంగా ఉందిరా బాబు. ఎక్కడెవడొచ్చి మేనమేమనరా అని ఎమోషనల్ అయిపోయి ఆడు కూతురు నుంచి కట్టబెట్టేస్తాడేమో ఒకటే టెన్షన్. అవసరం ఇదంతా? టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. శైలు నాకు నచ్చింది, అయిపోయింది. అటో నలుగురు ఇటో నలుగురు, వెళ్ళామా పెళ్లి చేసుకున్నామా, డన్. ఈ రిలేషన్స్, ఎమోషన్స్, ఫార్మాలిటీస్ ఆల్ అ బుల్షిట్. ఏంటంటే ఎప్పుడు లేని చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మళ్ళీ కలుస్తామో లేదో అనుకున్న ఫ్యామిలీ కలవడం, పెళ్ళి, ఈ సంతోషం ఎన్నాళ్ళ కలో తెలుసా? అందరిలాగే నేను నా కూతుర్ని ఏ ఇంటికి పంపించాల్సి వస్తుందో అని టెన్షన్ పడేదాన్ని. కానీ దాని అదృష్టం దానింటికి అది వెళ్తుంది. అవునండి, అంకుల్ మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళినప్పుడు మీకేం బాధ అనిపించలేదా? ఎందుకు అనిపించదు? ప్రతి భార్యలాగే రోజు భర్తకి వండి పెట్టాలి, శనివారం అయితే కలిసి గుడికి వెళ్ళాలి, పక్కనే ఉండాలి, అన్నీ చెప్పుకోవాలి, ఇలా చాలా ఉండేవి. కానీ వాటన్నిటికంటే పిల్లల మీద ఆయనకున్న బాధ్యత ఎక్కువగా కనిపించేది. ఇంత సందడిగా ఉన్న ఇల్లు ఇంకో వారం రోజుల్లో బోసిపోతుంది కదా ఆంటీ. శైలు కూడా వెళ్ళిపోతుంది. అది నాతో ఎక్కువ మాట్లాడకపోయినా ఇంట్లో కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఏదో తెలియని సంతోషం. హరి, ఈ ఇల్లు ఎంత కళకళలాడుతుందంటే నీ వల్లే తెలుసా? నీ పెళ్లికి 4 రోజుల ముందే మేము వచ్చేస్తాం. ఏంటి అంకుల్ ఒక్కరే కూర్చున్నారు?
ఈ ప్లేస్ అంటే అంత ఇష్టమా? శైలుకి ఇష్టం. తను ఇష్టపడే ప్రతిదీ తనకివ్వాలన్న మొదట ఆలోచన నాకు ఈ చోట ఇచ్చింది. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా దీన్ని మాత్రం వదులుకోలేదు. మా నాన్న దగ్గర కొడుగ్గా నేను ఓడిపోయినా తండ్రిగా నా పిల్లల దగ్గర మాత్రం గెలవాలనుకున్నాను. దూరంగా ఉండి వాళ్ళకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన నేను దగ్గరగా ఉండి పొందాల్సిన వాళ్ళ ప్రేమని పొందలేకపోయాను. హరి, ఏంటి అంకుల్ మీరు అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటే? ఈ పెళ్లి చేసి పంపించేస్తే తండ్రిగా నా బాధ్యత తీరుతుంది గాని తను నాతో ఉండదన్న బాధ, శైలు దగ్గర నుంచి నాకు దూరమైన ఇష్టం, ప్రేమ మళ్ళీ ఏం చేస్తే దక్కుతుంది? హరి, ఏం సాధించానా అనిపిస్తుంది. నిజంగా ఆలోచిస్తే మా మధ్య ఉన్న దూరానికి తను ఎవరినైనా ప్రేమించి నాతో చెప్పకుండా పెళ్లి చేసుకునున్నా ఆశ్చర్యపోయేవాణ్ణి కాదు. అలాంటిది నన్ను అర్థం చేసుకుని పెళ్ళనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకొద్ది. చూసావా, శైలు ఎవరైనా ఇష్టపడి ఉంటుందంటావా? ఏమో అంకుల్, నాతో కూడా ఎప్పుడు చెప్పలేదు. అయినా పెళ్ళయ్యాక కూతుర్ని ఇంకొకరింటికి పంపాలని ఎవరు రాశాడో తెలియదు కానీ ఖచ్చితంగా వాడికి కూతురు మాత్రం పుట్టుండదు. మనసులో ఉన్నది చెప్పుకుంటే భారం తగ్గుతుందంటారు. కానీ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు, నీతో చెప్పుకోవాలనిపించింది హరి. నా మనసున చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది. ఈ పెళ్ళి ఆగిపోవాలనో లేక హరితో నా పెళ్లి జరగాలనో చెప్పట్లేదు. నా మీద మీకున్న ప్రేమని హరితో చెప్పుకున్నారు. నాకు తన మీద ఉన్న ప్రేమని మీతో చెప్పుకోవాలనిపించింది. తనకెలాగో తెలీదు, చెప్పుకుంటే నాకైనా తెలుస్తుందిగా. చిన్నప్పటి నుంచి మీతో ఎలా అయితే ఉండాలనుకునేదాన్నో హరితో అలా ఉండగలిగాను. వాడి వల్లే నవ్వు, వాడి వల్లే సంతోషం, వాడి వల్లే ప్రేమ, కోపం, ఇప్పుడు బాధ. ప్రతిదీ వాడు పరిచయం చేసింది నాకు. అంతెందుకు, మీతో ఇప్పుడిలా పక్కన కూర్చొని మాట్లాడుతున్నానంటే వాడి వల్లే. వాడు లేకుండా నేను ఉండడం అంటే నేను లేనట్టే నాన్న. నాకేం కావాలో చెప్పలేకపోవడం నా వీక్నెస్. చెప్పకపోయినా అర్థం చేసుకోవడమే వాడు. నాకంటే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్న హరితో బతకాలా, లేక పర్లేదు అడ్జస్ట్ అయిపోదాం అనుకునే వీడితో బతకాలా తెలియట్లేదు నాన్న. వాడు నాకిచ్చిన కొద్ది రోజుల లైఫ్కి నా లైఫ్ అంతా వాడికిచ్చిన సరిపోదు. అలాంటిది వదిలేయడం చాలా కష్టంగా ఉంది నాన్న. ప్రేమంటే కలిసి తిరగడం, కలిసి బతకడం అనుకున్నాను. మర్చిపోలేకపోవడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదే పదే తనే గుర్తుకొస్తుంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాన్న. నేను ప్రేమించున్నా వదులుకోగలిగేదాన్ని. అలవాటైపోయాడు నాన్న. ఎలా వదులుకోవాలో తెలియట్లేదు.
అర్థమైపోయింది నాన్న. ఫ్యామిలీ అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడుద్ది, కావాల్సినంత గట్టిగా కనపడుద్ది. 5 నిమిషాలు చెప్తాను నాన్న. నా కూతురు నన్ను ఎంత ప్రేమిస్తుందో తను నిన్ను ప్రేమించడం వల్లే నాకు తెలిసింది. మొట్టమొదటిసారి తలెత్తి నా కళ్ళలోకి చూసి నాకిది కావాలి నాన్న అని అడిగింది నిన్నే. ఇవ్వకుండా ఎలా ఉంటాను? నీలో నన్ను చూసుకున్నానంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి హరి? అయినా కూతురిష్టాన్ని అర్థం చేసుకోవడం కంటే తండ్రిగా నేను సాధించేది ఇంకేముంటుంది?